హాయ్ అండి. వెల్కమ్ టు అయాన్స్ ఫ్యాషన్స్. ఈరోజు కాలర్ నెక్ బ్లౌజ్కి హాఫ్ కలర్ ఎలా అటాచ్ చేయాలో నేర్చుకుందామండి. దీనికోసం కాలర్ బ్యాక్ సైడ్ బ్లౌజ్ సెంటర్లో ఒక టక్స్ పెట్టుకొని ఫ్రంట్ మనకి ఎంతవరకు కాలర్ కావాలో అక్కడ ఒక మార్కింగ్ చేసుకొని అది ఎంత ఉందో కొలుచుకోవాలండి. టేప్తో రెండు వైపులా సమానంగా పెట్టుకొని కొలుచుకోవాలి. ఇక్కడ నాకు 7 వచ్చింది. 7 ఇంచెస్ వచ్చింది. ఒక పేపర్ని కాలర్ మనకి ఎంత సైజు వెడల్పు కావాలో అంత తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కార్నర్స్లో ఇలా రౌండ్గా కొంచెం కర్వ్ షేప్లో తీసి కట్ చేసుకోవాలండి. తర్వాత 2 పీసెస్ క్లాత్ కాలర్ కోసం తీసుకోవాలండి, స్ట్రైట్ పీసెస్. దాని మీద బక్రం పేపర్ పెట్టి ఆ సైజులో చుట్టూ కూడా ఖర్చు ఉండేలాగా తీసుకొని కట్ చేసుకోవాలండి. ఇప్పుడు బక్రం పేపర్కి కరువు తిప్పిన దగ్గర కాకుండా కిందన పావు ఇంచ్ క్లాత్ మడత పెట్టుకొని అక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలండి. కింద వరకు స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. పై వైపుని కాదండి, కింద వైపు స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఇంకొక పీస్ ఉంది కదండి, అది పెట్టుకొని కర్వ్ లైన్ నుంచి స్టార్ట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి. పావు ఇంచ్ గ్యాప్ ఉంచుకొని అప్పుడు స్టిచ్ చేయాలండి. ఆ కర్వ్ లైన్ నుంచి అదే లైన్ మీద స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఎండింగ్ వరకు అలా స్టిచ్ చేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలండి. కొంచెం గ్యాప్ ఉంచుకొని అక్కడ టక్స్ పెట్టుకోవాలి. మిగతా క్లాత్ అంతా కూడా కట్ చేసేయాలండి. కాలర్ నెక్ అనేది చాలా ఈజీ అండి. చాలామంది కొంచెం టెన్షన్ పడుతూ ఉంటారు. దీని కటింగ్ ప్రాసెస్ కూడా మీకు కావాలి, బ్లౌజ్ కటింగ్ ప్రాసెస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను పెడతాను వీడియోస్ అనేవి. ఇప్పుడు క్లాత్ని ఫోల్డింగ్ వైపు రివర్స్ చేసుకోవాలండి. క్లాత్ అంతా కూడా వెంటనే ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ చేసుకోవచ్చు, లేదా క్లాత్ని అలా నిమురుతూ ఉంటే రబ్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుందండి. దీనికి సెంటర్లో టక్స్లా పెట్టుకొని సెంటర్ దగ్గర నుంచి బ్లౌజ్ తీసుకోవాలండి. బ్లౌజు దీని సెంటర్ చూసుకొని అక్కడ టక్స్ పెట్టుకున్న తర్వాత బ్లౌజ్ తీసుకోవాలండి. బ్లౌజ్కి బ్యాక్ సైడ్ మనం సెంటర్లో టక్స్ పెట్టుకున్నాం కదండి, అక్కడి నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఆ సెంటర్లో ఆ టక్స్ ఈ టక్స్ కలిపి మనం బక్రం పేపర్ ఉన్న కాకుండా మిగిలిన క్లాత్ ఉంది కదండి, అది బ్లౌజ్ యొక్క లోపల స్టిచ్చెస్ ఉంటాయి కదండి, లోపల వైపు పెట్టుకొని స్టిచ్ అనేది వేయాలండి. బక్రం పేపర్ అనేది పై సైడ్కి రావాలి. ఇది లోపల సైడ్ నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలండి. మనం మార్క్ చేసుకున్నాం కదా, ఎక్కడి వరకు మనకి కాలర్ రావాలి అనుకుంటున్నామో అక్కడి వరకు మార్కింగ్ వరకు స్టిచ్ అనేది వేసుకోవాలి. థ్రెడ్స్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకుని అలాగే ఇప్పుడు రెండో సైడ్ కూడా అదే సెంటర్ నుంచి రెండో సైడ్ కూడా స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఎడ్జ్ వరకు స్టిచ్ చేసుకుంటూ రావాలి.
ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకొని ఇప్పుడు బ్లౌజ్ ఓపెన్ సైడ్ బయట సైడ్ ఉంటుంది కదండి, అక్కడ టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. రివర్స్ చేసి మొత్తం ఈ ఖర్చులవి కుట్లవి ఏమీ కనిపించకుండా దాన్ని ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా టాప్ స్టిచ్ అనేది వేయాలండి. నెమ్మదిగా స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఇక్కడ ఈ స్టిచ్ అనేది బయట వైపు ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వేయాలి. ఫినిషింగ్ అనేది మెయిన్ మనకి ఏది స్టిచ్ చేసినా సరే బయట వైపు ఉండే స్టిచ్చెస్ అనేవి చాలా నీట్గా కనబడాలండి. కొంచెం టైం ఎక్కువైనా పర్వాలేదు కానీ నెమ్మదిగా స్టిచ్ చేయండి, ఒకే లైన్లో వచ్చేలాగా. లోపల వైపు ఉన్న ఖర్చులు ఏవి కనిపించకుండా, లోపల వైపు కుట్లు కనిపించకుండా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి చివరి వరకు. అక్కడ ఎడ్జ్లో రబ్ చేసుకోవాలండి, కుట్లు వీడిపోకుండా లాక్ చేస్తాం కదా, ఆ విధంగా కుట్లు వేసుకోవాలి. అంతేనండి, అయిపోయింది. కాలర్ అటాచింగ్, కార్నర్స్ అవి నీట్గా వచ్చాయో లేదో చెక్ చేసుకోండి ఒకసారి. అంతేనండి, కాలర్ అటాచింగ్ అయిపోయింది. ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ వీడియోస్ కానీ ఇంకా బ్లౌజ్ వీడియోస్ కానీ మోడల్స్ కానీ ఏమైనా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా చేస్తాను. ఏ టైప్ వీడియోస్ కావాలో నాకు తెలియదు కదా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నన్ను అడగండి, నేను దానికి సంబంధించిన వీడియో ఖచ్చితంగా పెడతాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి, ఇంకా ఇలాంటి వీడియోలు చాలా చేస్తాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.